పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ను చార్మినార్ జోన్ ఐజీ వి సత్యనారాయణ, సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ సందర్శించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో అఫీషియల్గా ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మల్టీ జోన్ 2లో ఉన్న 9 జిల్లాల్లో వందలాది సంఖ్యలో, వేలాది సంఖ్యలో అని చెప్పచ్చు ఈ గ్రామ సభలు జరిగినాయి. ఈ గ్రామ సభలు జరిగినప్పుడు ఎక్కడో వెరీ వెరీ రేర్ కేసుల్లో సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్లో కానీ కొన్ని ప్రతిపక్షాలు యాక్టివ్గా ఉన్న ఏరియాలో ఇట్లా చిన్న చిన్న చెదురుమదురు స్వల్ప ఘటనలు తప్ప మిగతాదంతా చాలా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు వరకు మేము కూడా కొన్ని అటెండ్ అయ్యాం. కొన్ని ఏరియాస్ గద్వాల్, పటాన్ చెరువులో కొద్దిగా వితిన్ ద అధికార పార్టీకి సంబంధించిన విషయాల్లోనే కొంత గ్రూపులు కన్ఫ్రంటేషన్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే నిన్న ఇన్సిడెంటు, దానికి పోలీసులు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో 5 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 60 మంది పోలీసులతో ఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణతో జరిగింది. నిన్న కూడా మేము అందరూ డిస్కస్ చేసాం. సో ఒకరికొకరు పేసప్ చేయకుండా ఉండడానికి అసలు కొంతమందిని ఎవరైతే చేస్తారో డెమోక్రటిక్ వేలో చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడం లేదు. కానీ బట్ ఓకే, డెమోక్రటిక్ వేలో చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆపోజిట్ వాళ్ళు కూడా ఎటువంటి ఫేసప్ జరగకూడదని చెప్పడం జరిగింది. అంతవరకు ఇది. బట్ మాప్ సైకాలజీలో నేను లీడర్లకు ఇచ్చే సలహా ఏంటంటే, మాపు ఒకసారి వచ్చినాక వాళ్ళు ఎటు టర్న్ అవుతారో తెలియదు. కాబట్టి చాలా సంయమనంగా ఉండాలి. కేసు అయితే రిజిస్టర్ చేసాం, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డిఎస్పీ గారు అట్లాగే ఎస్పీ గారు పర్యవేక్షణ జరుగుతుంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. లీడర్స్ కూడా సంయమనంగా ఉండాలి. అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి ఉన్న చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎంతమంది కేసు నమోదైంది క్యాంపు కార్యాలయంలో మీద జరిగింది. బట్ అంతమంది కాదండి. దాంట్లో ఎవరైతే జస్ట్ ప్రొవోక్ చేసి ఇమీడియట్గా అంత ర్యాష్గా, అంటే కొద్దిగా స్పీడ్గా వెళ్ళడానికి కొంతమంది కారకులు. యాక్చువల్గా అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు డెమోక్రటిక్ వేలో ప్రొటెస్ట్ చేసుకున్న వరకు అది పోలీసు దృష్టిలో ఉంది. సడన్గా ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళటం అనేది సడన్గా జరిగింది. కొంతమంది ప్రొవోక్ చేయడం వల్లే అది జరిగింది. సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం. అదేవిధంగా అసలు దానికి కారణాలు, అసలు జరిగిన విషయాలు కూడా మెటిక్యులస్గా చేసి యాజ్ పర్ లా, యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. అంటే 43 మంది మీద 43 మంది మీద, అంటే 43 మంది మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేసి బట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే వాళ్ళు అంటే ఒక్కోసారి అంటే నిన్నది పెద్ద అది మాదిరిగా వెళ్ళారు, అంత సడన్గా ఒక 4-5 స్కేలింగ్ ఆఫ్ ద వాల్ అట్లా చేశారు. బట్ ఒక్కోసారి పోలీసులు ఒక రకంగా అక్కడ అలర్ట్గా ఉండడం వల్లే ఎటువంటి కన్ఫ్రంటేషన్ కానీ కొట్టుకోవడాలు మాత్రం జరగలేదు. సో ఈ కొన్ని చోట్ల మాత్రమే ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారు. మిగతా వాళ్ళ ఇంటర్నల్గా ఏదైతే ఉందో తగిన ఫోరమ్స్లో వాళ్ళు ఇష్యూని దే విల్ టేక్ యాజ్ పర్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, లా అండ్ ఆర్డర్ పాయింట్ ప్రకారం మేము చట్టం ప్రకారం వ్యవహరిస్తాం. ఆ చట్ట ప్రకారమే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట ఇంకా చాలా ఇండస్ట్రియల్ హబ్స్గా మారే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇటు ఇండస్ట్రియల్ సహకారం, ఇటు గవర్నమెంట్ వరకు ఎంతవరకు సీసీ కెమెరాలు పెట్టాలో ప్రాజెక్ట్ కింద పెట్టడం జరుగుతుంది. ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇండస్ట్రియల్ పరంగా కూడా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళకే వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ రూపంగా వాళ్ళు ముందుకు రావాలి. ముందుకు వచ్చి వాళ్ళ సిఎస్ఆర్లను లేకపోతే నేను సైతం కింద కమ్యూనిటీ సీసీటీవీ కింద పెట్టడం జరగాలి. దానికి పోలీస్ శాఖ ఇనిషియేషన్ తీసుకుంటుంది. మీరు చెప్పినట్లు ఇటు బీదర్, ఇటు నార్త్ మహారాష్ట్రకి ఇది వే కాబట్టి ఎక్కువ మంది దొంగలు, గ్యాంగ్స్ రావడం జరిగింది. మన వాళ్ళు కూడా సంగారెడ్డి పోలీసులు చాలా యాక్టివ్గా ఎస్పీ గారి ఆధ్వర్యంలో
2-3 గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. అట్లాగే కంజర్బట్టి గ్యాంగ్ని పట్టుకుని గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. చైన్ స్నాచ్ని పట్టుకోవడం జరిగింది. సో ఇది చాలా ప్రోన్ ఏరియా కాబట్టి సీసీ కెమెరాలు రానున్న కాలంలో పూర్తిగా పెట్టడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. నైట్ పెట్రోలింగ్ కూడా విత్ ఆర్మ్స్ నేను అంతకుముందే చెప్పామండి. ఎందుకంటే ఇటీవల బేదర్గల్లో కాల్పులు జరిగినాయి. బ్యాంక్ క్యాష్ క్యారియర్ నుంచి తీసుకున్నారు, అఫ్జల్ గంజ్లో కూడా చేశారు. రాత్రిపూట చేసేటప్పుడు నేను కూడా 2-3 సార్లు రైట్ ఎస్పీ గారు మీకు చెప్పలేదు కానీ మేము చెక్ చేయడం జరిగింది. సో రాత్రిపూట మాత్రం కంపల్సరీగా వెపన్స్తో పోలీసులు ఆఫీసర్లు గస్తీ తిరుగుతారు. గ్యాంగ్స్ వచ్చి ఏదైనా రిసార్ట్ చేస్తే వీ టేక్ వెరీ సీరియస్ యాక్షన్. దాంట్లో లేదు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మాత్రం ఇవ్వటమే తెలంగాణ పోలీసు యొక్క ప్రధాన. ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. ఒకళ్ళు హెవీ మిషనరీ వర్క్ చేస్తారు, కొంత ఎక్స్కేవేషన్ వర్క్ చేస్తారు. ఈ మైనర్ గర్ల్స్ మీద రేప్ కేసులు కూడా చాలా పెండింగ్ ఉండేది మాకు. వాళ్ళ వల్లే ఒకసారి అడ్రస్ ఇస్తారు, అక్కడికి వెళ్ళేదట్టి ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. పర్టికులర్లీ ఒరిస్సా, బీహార్, జార్ఖండ్ ఏరియాల్లో. మేము ఇండస్ట్రియల్ వాళ్ళకి కన్సర్న్ ఎస్హెచ్ఓలు ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళ డీటెయిల్స్ ఆ ఎస్హెచ్ఓలు ఒక ఇన్ఫర్మేషన్ బ్యాంక్ లాగా పెట్టుకుని వెనెవర్ ఎనీ ప్రాబ్లం వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డులు కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఈవెన్ మహారాష్ట్రలో కూడా మొన్న ఆయన ఎవరో సినిమా యాక్టివ్ మీద అటాక్ చేసినప్పుడు కూడా థానేలో వర్క్ చేస్తారు. సో ఏదో వర్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసినప్పుడు వాళ్ళు రాత్రిపూట లీజర్ టైంలో ఇటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళపై స్పెషల్ వాచ్ పెట్టడం ఈరోజు ఇన్స్పెక్షన్లో కూడా తనిఖీలో కూడా క్లియర్ కట్ సూచన చేయడం జరిగింది. సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మేము చాలా అప్రమత్తంగా అంటే ప్రస్తుతం రికార్డ్స్ అన్నింటినీ వెరిఫై చేయడం జరిగింది. సంగారెడ్డి ఎస్పీ గారు, అదేవిధంగా పటాన్చేరు డిఎస్పీ గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా వారికి ఇటు లా అండ్ ఆర్డర్ కానీ ఇటు ట్రాఫిక్ కానీ క్రైమ్ కంట్రోల్లో తగు సూచనలు ఇవ్వడం జరిగింది. పటాన్చేరు సంగారెడ్డి జిల్లాలోనే హెవీయెస్ట్ పోలీస్ స్టేషన్. ఒక పక్కన ఇస్నాపూర్, అట్లాగే మిగతా రుద్రారం, మిగతా ఏరియాలో కూడా ఇండస్ట్రియల్ బేస్ ఉన్నాయి. ఇటు అమీన్పూర్ బోర్డర్లో కాలనీస్ కూడా అప్కమింగ్ అవ్వడం వల్ల ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం పెట్రోలింగ్ పెంచడం, అట్లా విధంగా అత్యంత రద్దీ అయిన నేషనల్ హైవే 65లో కూడా రాత్రి కూడా ఎటువంటి జామ్స్ జరగకుండా, ట్రాఫిక్ కంజెషన్స్ లేకుండా హ్యాజల్ ఫ్రీ మూమెంట్ ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అదేవిధంగా రాత్రిపూట ఒకసారి ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి హెవీ మిషనరీతో కూడిన క్రెయిన్స్, కంటైనర్స్ ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది. వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా రెగ్యులర్గా వెళ్ళే ప్యాసింజర్స్ కానీ బస్సెస్లో కానీ ఏమాత్రం ఈ షిరిడీ కూడా ఇదే రూట్ కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా దాబాలు, హైవేలో ఉన్న దాబాలు కూడా అప్పుడప్పుడు వాచ్ పెట్టాలని చెప్పడం జరిగింది. గత సంవత్సరం 19 రాబరీస్ జరిగితే 17 రాబరీస్ని పోలీసులు డిటెక్ట్ చేశారు. ఆ విషయంలో చాలా గుడ్ వర్క్ చేసినట్లుగా మేము భావించాలి. అమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్, ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. డోంట్ యూజ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్, అన్నెసరీ రాంగ్ సైడ్ డ్రైవింగ్స్కి వెళ్ళకండి, ఎక్కడ చేసెస్ చేయకండి, ఎక్కడ ఓవర్టేక్ చేయకండి. అన్నెసరీగా చిన్న తప్పులు, కార్ మన దగ్గర ఫాస్ట్గా వస్తాడు, ఫోన్ మాట్లాడుకుంటూ కింద పడతాడు. అంతగా మీకు రక్తాలు ఇవ్వాలి అది రోడ్లకి అంటే యూ కెన్ జాయిన్ ఇన్ ఆర్మీ అండ్ గివ్ బ్లడ్ టు ద నేషన్. బట్ రోడ్డు మీద కింద పడి చేస్తే దాంతో దురదృష్టం ఇంకోటి ఉండదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కిడ్స్ ఆల్సో టు train your kids also to teach your parents regarding road safety. రోడ్ సేఫ్టీ అంటే ఏం లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం, నీ యొక్క భద్రతను నువ్వు చూసుకోవడం. డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, రూల్స్ ఫాలో కావడం. అండ్ ఇంకోటి, చిన్నపిల్లలకి ఇవ్వకండి. అన్నెసరీగా మీరు ఈ 17 ఏళ్ళకి 16 ఏళ్ళకి పిల్లలకి ఏదో డ్రైవింగ్ నేర్పించి మావాడు పెద్ద స్కిల్ వచ్చింది, ఇది కాదండి స్కిల్. ఓ సైబర్ క్రైమ్
గురించి నేర్పియండి, ఒక సి లాంగ్వేజ్ నేర్పియండి, కోడింగ్ నేర్పియండి. యూ షో దెమ్ యాజ్ దట్ ఈస్ ఎ స్కిల్. ఒక మెషిన్ నడపడం స్కిల్ కాదు. మావాడికి 10 ఏళ్ళకే బండి నడపడం వస్తుంది, 13 ఏళ్ళకే వస్తే ఏమొస్తుంది? క్యాబ్ డ్రైవర్ అవుతారా? ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దట్ వర్క్, బట్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏదో చూపించాలి మా వాడికి ఏదో వస్తుంది అని చెప్పేసి. దాంతో ఏమవుతుంది? మీ వాడికి ఇబ్బంది, ఎదుటివాడికి ఇబ్బంది. అండ్ కొత్త చట్టాల ప్రకారం వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ ద పేరెంట్ ఆల్సో. సో ప్లీజ్ డోంట్ గివ్ వెహికల్స్ టు యువర్ కిడ్స్. లెట్ దెమ్ క్రాస్ 18 years and you give them whatever you want to give. You want to give a BMW, you want to give a Audi car, you give, no issue. But till that time, please, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. సో చాలా వరకు కేసెస్లలో మన దగ్గర ఈ మైనర్ డ్రైవింగ్స్ కూడా బాగా అవుతున్నాయి. ఇక్కడికే కదా ఈ దుకాణం దాకా వెళ్ళి వస్తాడు, ఏదో చికెన్ తీసుకొస్తాడు, మటన్ తీసుకొస్తాడు అని చెప్పేసి బైక్ ఇవ్వడము, పోయి యాక్సిడెంట్ కావడము అవసరమా? ఒక్కసారి ఆలోచించాలి. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ. సెకండ్ థింగ్ ఈజ్ రిగార్డింగ్ డ్రగ్ అవేర్నెస్. డ్రగ్స్ అనేది అంతగానం ఉన్నాయా? ఎడ్యుకేటెడ్, అందరు ఎడ్యుకేటెడే కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి మనం గూగుల్ చేస్తే వాట్ ఆర్ సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ అంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీలో సింపుల్ థింగ్స్ లైక్ మీరు బైక్ వేసుకుని వచ్చినప్పుడు ప్లీజ్ వేర్ హెల్మెట్. చిన్న స్కిడ్ మార్క్ తోటి హెడ్ ఇంజురీ అయ్యి చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో లాస్ట్ ఇయర్ ఓన్లీ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వాళ్ళు 450 మంది. 450 మంది 1 yearలో చనిపోయారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ ద హెల్మెట్స్. సో కింద పడితే చేయినా కాలినా ఒక 2-3 నెలలకి సెట్ అయిపోతుంది. హెడ్ ఇంజురీ అయిందనుకోండి చేయడానికి ఏముండదు, సివియర్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అండ్ ప్లీజ్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 450 ఫ్యామిలీస్ రోడ్ మీద పడ్డాయి. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ చూసారు కదా, లాస్ట్లో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు. అప్పుడు చిన్న గుంతుంటే తీసుకెళ్ళి ఒక ఫ్లాగ్ పెడతాడు. ఏమైందిరా గుంత గురించి ఎందుకంత పక్కన సైడ్ క్యారెక్టర్ అంటే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఒక వెహికల్ కాదు కింద పడేది, కుటుంబం రోడ్డు మీద పడుతుందని చెప్తాడు. ఆమె రైట్ అన్నాడు. సో రియల్గా మేము డే ఇన్ అండ్ డే అవుట్ ఇవి చూస్తూ ఉంటాం కాబట్టి మీకు చెప్తున్నాం. సో ఒక చిన్న తప్పిదం, ఒక చిన్న హెల్మెట్ మీరు పెట్టుకోకపోయేసరికి ఏంటంటే మీ పిల్లలు అనాథలు అయిపోతారు. లేదంటే మీరు ఏదైతే ఈరోజు ఒక బాధ్యతగా ఉన్నారో, ఏదైతే ఒక ఆశగా ఉన్నారో మీ కుటుంబానికి, రేపు మీరు ఒక బర్డెన్గా మారుతారు ఒకవేళ ఏదో పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయితే. సో ప్లీజ్ వేర్ హెల్మెట్స్. చిన్నపిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రాపర్గా, ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మేము స్కూల్ బస్సెస్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ చేస్తున్నాము. మీరు వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండండి. ఏదైనా స్కూల్లో ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ ఉంటే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ సెకండ్ థింగ్, అన్నెసరీగా ఈ ఒక 100 meters దగ్గర ఉంది, 200 meters దగ్గర ఉందని ఈ రాంగ్ రూట్లో వెళ్ళకండి. ఈ ఫోన్ ఒక్కసారి ఆలోచించండి. ఒక్క నిమిషం ఆగితే లేట్ అయితే ఏది కాదు, 1 నిమిషం 2 నిమిషాలు గ్యాప్ వస్తుంది అంతే. అంటే పెద్దగా ఏమైనా ఉంటుందా అంటే ఏం లేదు. ఇంటి దగ్గర ఉంటే పాలు ప్యాకెట్ తెమ్మంటే ఫోన్ తెస్తున్నా పట్టుకొస్తున్నా అని చెప్పేసి, లేకుంటే ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేస్తే వస్తున్న దారిలో ఉన్నా ఉంటాం. అదే 1 నిమిషం అక్కడ ఆగి వస్తున్నా అని చెప్పి మళ్ళీ బయటైతే పోయేది ఏం లేదు. ఇంత హసిల్ బసిల్లో తొందరలో ఏదో పని చేయాలి, ఏదో చేయాలని ఆవేశపడి చేసే పని ఏమీ లేదు. అంతో ఇంత ఆవేశపడి పరిగెత్తాలంటే పోలీసులు పరిగెత్తాలి, అంబులెన్స్లు పరిగెత్తాలి. సిగరెట్లు తాగడము, సిగరెట్లు తాగిన తర్వాత ఈ నైట్ దావతులు చేసుకునే కల్చర్ ఒకటి, దాంతోపాటు చిన్నగా హుక్కా తాగడము, అదే ఇదంతా కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గాంజా అనేది ట్రై చేయడం అని దానికి పోవడము, దాని తర్వాత ఇంకో దానికి పోవడము. చాలా హెవీ సర్వేలెన్స్ ఉంది అందరి మీద, కన్స్యూమర్స్ అందరి మీద హెవీ సర్వేలెన్స్ ఉంది. అందరూ డైరెక్ట్ జైలుకు పోతారు. సో చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి మన దగ్గర. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ మా నెంబర్ చెప్తారు లాస్ట్లో, దట్ నెంబర్ ఈజ్ మేనేజ్డ్ బై మీ, 8712656777 అని. ఆ నెంబర్కి మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వండి. అండ్ డోంట్ ఫాల్ టు దిస్ ట్రాప్ ఆఫ్ డ్రగ్స్. అండ్ థర్డ్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు మరి ఇక్కడ అమీన్పూర్లో ఇంత స్పెసిఫిక్గా ఇప్పుడు అడిగి పెట్టాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ ఏ వీడియో కాన్ఫరెన్స్ మనం కోరుకుందాం.